ఓకే. ఈరోజు మనం కొత్త విషయం గురించి తెలుసుకుందాం. అదేంటిదంటే ప్రతి కథకి 3 కోణాలుంటాయి. ఇది నేను మా ఆల్రెడీ ఫ్రెండు ఛానెల్‌లో చూసి నేను కొంచెం ఇన్‌స్పైర్ అయ్యి దీని గురించి కూడా వీడియో చేద్దాం అన్న ఉద్దేశంతోటి ఫుల్ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఆల్రెడీ షార్ట్‌లో కూడా చెప్పేయొచ్చు. ఆల్రెడీ షార్ట్ వీడియో వచ్చింది కాబట్టి నేను ఫుల్ వీడియో చేయాలని అనుకుంటున్నాననమాట. ఎందుకంటే దానికి కొంచెం పెద్ద లెంత్ ఏముండదు. 2, 3 నిమిషాలు మహా అంటే 3 నిమిషాలు ఉంటదంతే. చాలా సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పేస్తా. ఫస్ట్ చెప్పినా కదా! ప్రతి కోణానికి ప్రతి కథకి 3 కోణాలుంటాయి. అదొకటేంటిది నీ స్టోరీ, ఇంకోటి ఎదుటివాడి స్టోరీ, ఇంకొకటి నిజానిది. అర్థమైంది కదా! ఇది చాలా మందికి వర్తిస్తదేందంటే సాడీలు చెప్పేళ్ళుంటారు. మన చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంటారు కదా! ఒకళ్ళ గురించి ఇంకొకరు సాడీలు చెప్పి ఎందుకంటే వాళ్ళ మాట ఇనకపోవడం వల్ల సాడీలు చెప్పేటోళ్ళుంటారు కదా! దాని గురించి మనం మెయిన్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే నిజం ఎప్పటికన్నా తెలవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకళ్ళ గురించి చెడుగా చెప్పినంత మాత్రాన అది బ్యాడ్ అయిపోదు. మంచిగా చెప్పినంత మాత్రాన అది గుడ్ ఏం అయిపోదు. ఎందుకంటే తెలిసో రోజు ఎప్పుడైనా వస్తుంది. మన తెలుగులో ఒక సామెత ఉంది దొంగతనం ఇంకోటి ఎప్పటికైనా బయట పడకుండా ఉండదని. అదే గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ గురించి మీరు అబద్ధం చెప్పేటప్పుడు నిజాన్ని గ్రహించండి. ఎందుకంటే నీ కోపం మహా అంటే ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు. తర్వాత నువ్వు దాని గురించి ఆలోచించుకున్నావనుకో బాధపడే రోజు వస్తది నీకు. అదే చెప్తున్నా. కోపం ఒక నిమిషం మాత్రం లేదా ఒక రోజు మాత్రమే, ఒక గంట మాత్రమే. అందుకే దాని కోసం నువ్వు ఎవరి గురించో ఏదో చెప్పి నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని చెప్పినంత మాత్రం నువ్వేం గొప్పోడివైపోవు. వాళ్ళేం చెడ్డోళ్ళైపోరు. అందుకే గుర్తుపెట్టుకో. ప్రతి కథకి 3 కోణాలుంటాయి. నువ్వు ఎటువైపు ఉంటావో గుర్తుపెట్టుకో. నువ్వు ఎటువైపు ఉంటావో ఎంచుకో. అంతే దీని గురించి పెద్ద చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు. కాకపోతే ఏందంటే నువ్వు చెప్పే ఒక అబద్ధం ఒక లైఫ్ ఒక మనిషి లైఫ్ పోతది. ఒక ఫ్యామిలీ లైఫ్ పోతది. ఒక ఫ్యామిలీ డిసైడ్ అయ్యేది. ఎందుకంటే చిన్న చిన్నయి మనం కామెడీగా తీసుకునేటివి వేరే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్‌నే స్పాయిల్ చేసే కొన్ని మన ఎక్కువ అంటే మనకు తెలిసినంత వరకైతే మన చుట్టుపక్కల చూస్తుంటాం కదా! ప్రతీది ఇంతైతే అంత చేయటం మనం చూసింది ఒకటైతే దానికి ఇంకా 10 కలుపుకొని చెప్పటం చానా మనం సర్కిల్‌లో జరిగేటియనమాట. దీని గురించి మనం ఫుల్ వీడియో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా చేద్దామని. కాకపోతే మన ఫ్రెండ్ ఛానెల్ ఒక వీడియో నేను చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యాననమాట. ప్రతి కథకి 3 కోణాలు నిజం అది. నీది, ఎదుటివాడిది, నిజానిది. ఈ 3 ఎప్పుడైతే మనం వాటిలో దేన్నైతే ఎంచుకుంటామో అదే మనం నీ క్యారెక్టర్ ఏంటో నీకు డిసైడ్ చేస్తది. నువ్వు నిజం వైపు ఉంటావా? అబద్ధం వైపు ఉంటావా? మంచి వైపు ఉంటావా? చెడు వైపు ఉంటావా? అనేదే నీ క్యారెక్టర్. ఇప్పుడు ఎందుకంటే మనం బ్యాడ్‌ని ఎంకరేజ్ చేయకూడదు. గుడ్‌ని ఎంకరేజ్ చేయాల. అంతే. కాకపోతే ఏందంటే నువ్వు గుడ్డే బ్యాడ్, బ్యాడే గుడ్ అనుకుంటా బతికినావనుకో, నీ లైఫ్ ఏంటిదో నీకు తెలిసిపోద్ది. ఎందుకంటే నీ క్యారెక్టర్ ఏంటిదో ఆడనే నీకు అర్థమైపోతుంటది. అదొక్కటే గుర్తుపెట్టుకో. నీ క్యారెక్టర్ ఎటువైపు ఉంటదన్నది మాత్రం ఈ ఒక్క విషయంలో నీకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఒక మనిషి లైఫ్ స్పాయిల్ అయిద్ది. ఒకడు అతను పోవడంతో చాలా వరకు ఇప్పుడు జాబ్ రిలేటివ్స్ కానీ వాళ్ళ మీద సాడీలు చెప్పి ఇష్టం లేని వాళ్ళని తీసేపిస్తుంటారు కదా! మనం చెప్పుకుంటా పోతే ఉదాహరణకు చాలా వస్తాయి. ఇదంతా అవసరం ఏం లేదని చెప్పి నేను అంటున్నా. జాబ్ విషయం గానీ, చుట్టుపక్కల వాళ్ళ గురించి గానీ, ఫ్యామిలీ విషయంలో గానీ, అత్తమామల మధ్య గొడవలు గానీ, మనకి ఎక్కువ నడిచేది అదే. మనం ఏందంటే ఇనేటోళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా దీని గురించి ఆలోచించండి. పక్క వాళ్ళు చెప్పింది ఒకవేళ నిజం అయ్యి ఉండొచ్చు, అబద్ధం అయ్యి ఉండొచ్చు. కాకపోతే నువ్వు జాగ్రత్త తీసుకొని ఏందంటే దాన్ని నీకు చెవున పడ్డంత వరకు గాదు. నీ కంటిన పడ్డప్పుడే నువ్వు ఆలోచించు దాని గురించి. సరేనా? నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిద్దాం. ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.